పూజలు చేశారు, అన్నప్రసాదం పంచారు. విదేశీయురాలు క్రిస్టియన్ అయిన లెజ్నోవా తీరుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. కొంతకాలంగా పవన్ వినిపిస్తున్న సనాతన ధర్మానికి అసలైన నిర్వచనంగా నిలిచారనే టాక్ వినిపిస్తోంది. భారతదేశంలో ఉన్న క్రిస్టియన్లు ఆలయాలకు దూరంగా ఉంటారు, కానీ విదేశీయురాలైన లెజ్నోవా మాత్రం శ్రీవారికి తలనీలాలు సమర్పించడంపై హిందూ సంఘాలు అప్రిషియేట్ చేస్తున్నాయి. ఇక ఇదే అంశంపై డిస్కస్ చేద్దాం. భరత్, ఏంటి అసలు దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ వైపు లెజ్నోవా ఆదర్శంగా నిలిచింది అనుకోవచ్చా ఈ విషయంలో? ఎస్, అంటే ఒక ఆదర్శ దంపతులు ఎట్లా ఉండాలి అనడానికి పవన్ కళ్యాణ్ అన్న లెజ్నోవా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు. అంటే పవన్ కళ్యాణ్ వివాహం చేసుకున్న తర్వాత అన్న లెజ్నోవా 2 పిల్లలకి జన్మనిచ్చారు. సో 2 పిల్లల్లో ఇప్పుడు కొడుకు, చిన్నవాడు కొడుకు అగ్ని ప్రమాదం మనకందరికీ తెలుసు, అగ్ని ప్రమాదం నుంచి బయటపడ్డారు. మార్క్ శంకర్ పవనోవిచ్ పేరు మీరు చూడండి. మార్క్ క్రిస్టియన్ నేమ్, శంకర్ హిందూ, శివశంకర్ వరప్రసాద్ లో వచ్చి తీసుకున్నారా బహుశా, అంటే చిరంజీవి పేర్లను తీసుకున్నారు. మార్క్ శంకర్ పవన్, పవన్ కళ్యాణ్. విచ్ అంటే అన్న లెవెనో విచ్ ఆమె పేరు. దానిలో తీసుకున్నంటే తల్లి తండ్రి 2 పేరు కలిపి అటు క్రిస్టియన్ ఇటు హిందూ పేరుతో కలిపి పేరు పెట్టారు. తర్వాత రెండోది వాళ్ళ కూతురికి పోలేనా అంజనా కొణిదెల. సో మనం చూడొచ్చు, అంజనా అంటే తల్లి పేరు. సో అట్లా డిఫరెంట్ పేర్లు పెట్టడమే కాకుండా ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ వెళ్ళలేదు నిజానికి. అంటే ఆమె భార్య, పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్నోవా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మొక్కున్నారట, క్షేమంగా బయటపడాలి, నా కొడుకు ఏం కాకూడదు, అయితే గనక శ్రీవారి దగ్గర, తిరుమల శ్రీవారి దగ్గర తలనీలాలు సమర్పిస్తాను, ప్లస్ అన్నదానం, ఒక పూట అన్నదానం చేస్తాను అని మొక్కుకొని పవన్ కళ్యాణ్ రాలేదు. మీరు చూడండి, అన్నా లెజ్నోవా వెళ్లి తలనీలాలు సమర్పించారు. తర్వాత ఒక పూట అన్నదానం కూడా అక్కడ చేశారు. సో అంటే పవన్ కళ్యాణ్ వివాహం చేసుకున్న తర్వాత ఆమె ఏ విధంగా భారతీయ కల్చర్ ని అడాప్ట్ చేసుకున్నారు, హిందూ కల్చర్ ని ఏ విధంగా అడాప్ట్ చేసుకున్నారు అన్నది మనం చూడాలి ఒకటి. రెండోది తిరుమల సాంప్రదాయాన్ని పాటించడం అన్నది చాలా మంచి పరిణామం. తిరుమలలో అన్యమతస్థులు ఎవరు వెళ్ళినా, అంటే జన్మతః అన్యమతస్థులు ఎవరు వెళ్ళినా వాళ్ళు ఏం చేయాలంటే ఒక డిక్లరేషన్ ఇవ్వాలి. ఏంటంటే నాకు హిందూ మతం మీద నమ్మకం ఉంది, మాకు నమ్మకం ఉంది, మేము శ్రీవారిని అందుకని దర్శించుకుంటున్నాం. గతంలో అబ్దుల్ కలాం, సోనియా గాంధీ లాంటి వాళ్ళు డిక్లరేషన్ ఇచ్చారు. సో జగన్ సమయంలో ఆయన జన్మతః క్రిస్టియన్ కాబట్టి డిక్లరేషన్ ఇవ్వడం చాలా పెద్ద, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవ్వకపోవడం అనేది చాలా పెద్ద వివాదం కూడా అయింది. సంప్రదాయాలను ఎట్లా కాళ రాస్తారో అది కరెక్ట్ కాదని కూడా అయింది. పవన్ కళ్యాణ్ ఇప్పుడే కాదు, ఆయన కూతురు ఫస్ట్ టైం ఆయన సనాతన ధర్మం ఈ లడ్డు గురించి వివాదం జరిగినప్పుడు కూతుర్ని వెళ్ళినప్పుడు పోలేనా కూడా తీసుకొని వెళ్ళినప్పుడు ఆమెతో కూడా డిక్లరేషన్ ఇప్పించారు. ఎందుకంటే ఆమె క్రిస్టియన్ తల్లి హిందూ తండ్రికి పుట్టిన కాబట్టి అక్కడ ఆమె హిందూ అనే క్లెయిమ్ చేసుకోవచ్చు. జనరల్ గా భారతీయులు లేని తండ్రి కులము లేకపోతే తండ్రి మతమే వస్తుంది. సో హిందూ సంబంధించి హిందూ మతం అనే చెప్పుకోవచ్చు. అయినా సరే ఆమెతో కూడా డిక్లరేషన్ ఇప్పించారు, పోలేనాతో కూడా డిక్లరేషన్ ఇప్పించి ఆ విధంగా చేశారు. పోలేనా అంజనా పవనోవా పూర్తి పేరు పోలేనా అంజనా పవనోవా. పోలేనా అన్నది క్రిస్టియన్ పేరు, అంజనా అన్నది అంజనాదేవి హనుమంతుని తల్లి, ప్లస్ మనకు పవన్ కళ్యాణ్ తల్లి కూడా. పవన్ ఓవా పవన్ కళ్యాణ్ పేరు, అన్నా లెవెనోవాలో తీసుకుని, అంటే తల్లిదండ్రి పేరు, తన తల్లి పేరు ప్లస్ క్రిస్టియన్ పేరైన పోలేనా ఈ పేరు పెట్టారు. పేర్లు చూడండి, మార్క్ శంకర్ పవనోవిచ్. మార్క్ అన్నది క్రిస్టియన్ పేరు, శంకర్ హిందూ దేవుడైన శంకరుడికి సంబంధించి అనుకోవచ్చు. చిరంజీవి పేరు నుంచి శివశంకర్ వరప్రసాద్ నుంచి తీసుకున్నా అనుకోవచ్చు. తర్వాత పవనోవిచ్, పవన్ విచ్ అన్నది అన్నా లెవెనోవిచ్ కిందికి వస్తుంది. పోలేనా అంజనా పవనోవా కూడా అదే విధంగా తీసుకొని పెట్టారు.
సో సనాతన ధర్మం అని చెప్పి మీరు క్రిస్టియన్ ఎట్లా మ్యారేజ్ చేసుకున్నారు అనే వాళ్ళకి ఆయన జవాబు ఇచ్చారు. మతం ఏ విధమైనా సరే అండ్ భార్య ఆమె షీ లీడ్ బై అన్ ఎగ్జాంపుల్. జనరల్ గా అంటే పవన్ కళ్యాణ్ మొక్కుకుంటే పెద్ద వార్త అయ్యేది కాదు. హిందూ మతం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అంటారు కాబట్టి ఆయన పబ్లిసిటీ కోసం మొక్కుకున్నారు, లేకపోతే అది చేశారు అనొచ్చు. బట్ పవన్ కళ్యాణ్ భార్య మొక్కుకొని ఆమె ఫస్ట్ అందరిని ఎక్కడ ఇంప్రెస్ చేసిందంటే డిక్లరేషన్ ఇవ్వడం ద్వారా. అన్ని మతస్థురాలు కాబట్టి, జన్మత అన్న మతస్థురాలు కాబట్టి ఆమె ఫస్ట్ శ్రీవారిని దర్శించుకునే ముందే డిక్లరేషన్ ఇచ్చి నేను హిందూ మతం మీద నాకు నమ్మకం ఉందని చెప్పి డిక్లరేషన్ ఇచ్చి డిక్లరేషన్ తర్వాత తలనీలాలు సమర్పించుకోవడం. నార్మల్ గా మహిళలు చాలా మంది 2 కత్తెరలు ఇస్తారా, ఎన్ని ఇస్తారు? 2 కత్తెరలు 3 కత్తెరలు ఇస్తారు. అందం 3 కానీ 5 కానీ 3 కానీ 5 కానీ ఇస్తారా? 3 కానీ 5 కానీ ఇస్తారు. జనరల్ గా గుండుతో బాగుండదు అని అనుకునే వాళ్ళు 3 కత్తెరలు 5 కత్తెరలు ఇస్తారు. బట్ ఆమె అది చూడలేదు, పూర్తిగా తలనీలాలు సమర్పించు. జనరల్ గా భారతదేశంలో ఉన్న క్రిస్టియన్స్ ఆలయాలకు దూరంగా ఉంటారు, హిందూ ఆలయాలను విజిట్ చేయరు. ఈవెన్ ప్రసాదం ఇచ్చినా సరే మీరు అబ్జర్వ్ చేశారా, అవాయిడ్ చేస్తూ ఉంటారు. కానీ తనని మాత్రం నిజంగా గ్రేట్ అని చెప్పొచ్చు. అంటే ఇది మరి ఎందుకు వచ్చిందో తెలియదు. మనం ఒక మతాన్ని క్రిటిసైజ్ చేయడం అది కరెక్ట్ కాదేమో అని. బట్ మీరు చూడండి, కుంభమేళా వెళ్తే గిట్క యూరప్, అమెరికా, ఆస్ట్రేలియా అన్ని దేశాల వాళ్ళు వచ్చారు భక్తులు. అంటే వేరే దేశాల్లో బర్న్ అండ్ బ్రాటప్ అయిన వాళ్ళకి క్రిస్టియానిటీకి పెద్ద మన ఆలయాల మీద చాలా ఎక్కువ. అంటే ఇక్కడ ఏంది హిందూ మతం ఇంపార్టెన్స్ ఏంది. ఇక్కడ వచ్చి పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు హిందూ సాంప్రదాయంలో. మన వాళ్ళు అమెరికా వెళ్ళిన వాళ్ళు, అక్కడ వెళ్ళిన వాళ్ళకి అక్కడ అమ్మాయితో ఇక్కడ పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి సంప్రదాయాలు, ఆచారాలు అంటే చాలా ఇంట్రెస్ట్. మీ కుంభమేళాలో మెజారిటీ చాలా మంది కూడా విదేశీయుల నుంచి వస్తారు. దాని వచ్చిన వాళ్ళు క్రిస్టియన్లే. మీకు అంతేందుకు సత్యసాయి భక్తులు ఎక్కువ క్రిస్టియన్స్ ఉంటారు. భక్తులు కూడా చాలా ఇస్కాన్ సంబంధించి భక్తులు ఉంటారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ దగ్గర ఎక్కువ మంది ఉంటారు. జగ్గి వాసుదేవన్ దగ్గర ఫారినర్స్ ఎక్కువ ఉంటారు. వాళ్ళంతా క్రిస్టియన్సే. ఇప్పుడు హైదరాబాద్ లో ఏర్పడింది అలా. బట్ ఎందుకో ఇక్కడ బర్న్ అండ్ బ్రాటప్ అయిన క్రిస్టియన్స్ కి బహుశా కొంచెం అది వాళ్ళు చెప్పడమో, లేకపోతే ఇక్కడ ప్రసాదాలు తీసుకోవద్దు, ఇక్కడ దేవాలయాలని దర్శించొద్దు. కొద్దిమంది హిందూ చర్చెస్ కూడా వెళ్తూ ఉంటారు. మెదక్ చర్చ్ లేకపోతే ఎట్లా ఉందో చూద్దామని చెప్పి వెళ్తూ ఉంటారు. దాన్ని మనం ఎవరి ఆచార వ్యవహారాలు వాళ్ళు, దాన్ని మనం తప్పుపట్టడానికి కూడా లేదు. బట్ బర్న్ అండ్ బ్రాటప్ అక్కడైన వాళ్ళకి పెద్ద కన్సర్న్ ఉండదు. దానికి ఎగ్జాంపుల్ ఇప్పుడు అన్న. సో ఆమె ఒకటి తలనీలాలు ఇవ్వడం చాలా అందరికి షాకింగ్. ఆ తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత మార్క్ శంకర్ పవనోవిచ్ మీద ఆయన పేరు మీద అన్నదానంకి 17 లక్షలు డొనేషన్ చేశారు. ఒక పూట అన్నదానం మొత్తం కూడా ఆమె స్వయంగా వెళ్లి వడ్డించడం. సో సనాతన ధర్మాన్ని నమ్మడమే కాకుండా, సనాతన ధర్మం అని కేవలం రాజకీయ ప్రసంగాలకి కాకుండా పవన్ కళ్యాణ్ తన భార్యతో కూడా ఆచరించి చూపించడం అన్నది చాలా గొప్ప విషయం. ఆమె దాన్ని అడాప్ట్ చేసుకోవడం కూడా గొప్ప విషయం. కొడుకు ప్రమాదంలో ఉన్నప్పుడు ఆమె మొక్కుకోవడం, వెంకటేశ్వర స్వామికి మొక్కుకోవడం అన్నది చాలా 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 పెద్ద విషయం. పవన్ కళ్యాణ్ మొక్కుకొని ఉంటే పెద్ద కాదు. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ ప్రతిసారి దేవాంశ్ పుట్టినరోజు వెళ్తారు. దేవాంశ్ పుట్టినరోజు నాడు తిరుపతి దర్శనం చేసుకుంటారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు పుట్టింది తిరుపతి పక్క ఊర్లో నారావారిపల్లిలో పుట్టారు. ఆయన స్వతహా వాళ్ళకి వెంకటేశ్వర స్వామి ఇష్టదైవం కాబట్టి దేవాంశ్ పుట్టినరోజు, లోకేష్ బ్రహ్మణి కుమారుడు దేవాంశ్ పుట్టినరోజు వాళ్ళు ప్రతిసారి ఆలయం విజిట్ చేసి అన్నదానం చేస్తారు. సో ఈమె రష్యా నుంచి వచ్చి పవన్ కళ్యాణ్ సతీమణి, అందులో చాలా కాంట్రవర్సీస్ పవన్ కళ్యాణ్ గురించి. 3 పెళ్లిళ్ళు చేసుకున్నారు, అది ఇదని విమర్శిస్తారు. కొద్దిమంది కుదరకపోవచ్చు. లైఫ్ లో ఎవరి డిస్టర్బెన్స్ వాళ్ళకు ఉంటుంది కదా. మొదటి వివాహంలో ఏం డిస్టర్బెన్స్ జరిగిందో, రెండో వివాహంలో రేణు దేశాయ్తో ఏం డిస్టర్బెన్స్ జరిగిందో మనిషి అనుభవిస్తే కానీ తెలియదు. సో ఆయన కూడా ఒక సందర్భంలో అన్నారు, పెళ్లి చేసుకొని కట్టుబడి ఉండకపోతే కరెక్టా, 2 పెళ్లిళ్ళు 3 పెళ్లి నాకు కుదరలేదు కాబట్టి చేసుకోవాల్సి వచ్చింది అని చెప్పారు. సో ఇక్కడ 3వ వివాహం అయినప్పటికీ, మన దేశం కానప్పటికీ, మన సంస్కృతి మన సంప్రదాయాలకు అనుగుణంగా ఏదైతే అన్న లెజ్నోవా ఏదైతే తాను ఈ విధంగా చేశారు, ఈ చర్యలను కూడా ఒకటి డిక్లరేషన్ ఇవ్వడం, తలనీలాలు ఇవ్వడం, తర్వాత అన్నదానం చేయడం, ఇవన్నీ కూడా ఆకర్షించింది. అంటే ఆదర్శ దంపతులు అంటే ఇట్లా ఉండాలి, ప్రూవ్ చేసిన. భర్త అడుగు జాడల్లో భార్య నడవాలి.
ఎట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ భర్త అడుగుజాడల్లో భార్య నడవాలంటే స్త్రీవాదులకు విమర్శ రావచ్చు, కానీ భార్య ఇష్టాన్ని కూడా ఆయన గౌరవించారు కదా. పేరు ఎట్లా పెట్టారు చూడండి, మార్క్ శంకర్ పవనోవిచ్, పోలేనా పవన్, పోలేనా అంజనా, ఆ విధంగా పెట్టారు కదా. క్రిస్టియానిటీకి హిందూకి సమంగా ఆయన ఇచ్చారు కదా, ఇచ్చారు కాబట్టి సో ఏమనుకోవాలి, ఆమె అభిప్రాయాన్ని కూడా గౌరవించారు. తన కూతుర్ని తీసుకెళ్ళినప్పుడు కూడా కూతురు చెప్పొచ్చు హిందూ అని చెప్పొచ్చు, కానీ క్రిస్టియానిటీ మదర్ ఉంది కాబట్టి ఆమెతో కూడా డిక్లరేషన్ ఇప్పించారు. పవన్ కళ్యాణ్ 3-4 నెలల క్రితం లడ్డు వివాదం సందర్భంగా ఆద్య ప్లస్ పోలేనా ఇద్దరిని తీసుకుని వెళ్ళినప్పుడు పోలేనాతో డిక్లరేషన్ ఇప్పించారు. ఆద్య అంటే రేణు దేశాయ్ డాటర్ హిందూ కాబట్టి ఆమెతో డిక్లరేషన్ ఇప్పలేదు, బట్ పోలేనాతో మాత్రం డిక్లరేషన్ ఇప్పించారు. సో దట్ ఇట్ షెల్ షోస్ మన కల్చర్ ని మనం ఫాలో అయితే ఇబ్బంది ఉండదు. ఒక తిరుమలలో అన్నది ఆచార వ్యవహారాలు ఇప్పుడు వస్తున్నాయి కాదు కదా, సంప్రదాయం పాటిస్తే తప్పే ఉంది, పాటిస్తే నష్టమే ఉంది. ఒక డిక్లరేషన్ మీద సంతకం పెడితే నష్టమే ఉంది. నాకు తెలిసి అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు కూడా సంతకం చేశారు అక్కడ. అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు దర్శించుకున్నప్పుడు కూడా మన్మోహన్ సింగ్ దర్శించుకున్నారు, సోనియా గాంధీ దర్శించుకున్నారు. సో ఇప్పుడు ఆయన ఏంటంటే కేవలం సనాతన ధర్మం పేరుకే కాకుండా ఆచరణలో కూడా దంపతులు, పవన్ కళ్యాణ్ దంపతులు పాటిస్తారు. అండ్ ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ అభిమానుల మనసు కూడా చూరుకున్నారు. అభిమానులు కాని వారి మనసు, హిందూ ధర్మాన్ని ఇష్టపడే వాళ్ళు, సనాతన ధర్మం అంటే దాన్ని గొప్పగా భావించే వాళ్ళ మనసును కూడా ఆమె చూరగొన్నారు అని మనం చెప్పాల్సి ఉంటుంది. రైట్ భరత్, థ్యాంక్ యూ. ఇక మరిన్ని టాపిక్స్